హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో ఈ వ్లాగ్ వచ్చేసి December 31st రోజు షూట్ చేసిందనమాట. ఇప్పుడు కుదిరింది నాకు పోస్ట్ చేయడానికి. చాలా టైం తీసుకున్నాను ఎడిటింగ్ ఇదంతా దీనికి. సో కుదరలేదనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే అవుతుంది. సో మీరు మీ December 31st ఎలా జరుపుకున్నారు? లైక్ యాజ్ యూజువల్ ఎప్పుడు బోరింగ్ అయినా లేకపోతే ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా చేశారా? నేనైతే నా బట్టలు ఆర్గనైజింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే అది యాజ్ యూజువల్గా ఆఫ్టర్నూన్ అయిపోయింది. మొత్తం ఇట్లా సర్దుకునేసరికి అంతా ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. నాకు వచ్చినంతగా లైక్ కొంచెం వరకు చూపిస్తున్నాను నేను ఎంతవరకు సర్దాను అని చెప్పేసి. అందరూ మీ December 31st ఎలా జరుపుకున్నారు? యాక్చువల్లీ మేమైతే ఈరోజు కాన్సర్ట్ ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ దగ్గరలో ఒంగోలులో మాకు కాన్సర్ట్ జరుగుతుంది. యశస్వి కొండపూడిది. నా షార్ట్స్ చూసుంటే మీరు చూసుండొచ్చు మేబీ ఎక్కడికి వెళ్ళానని చెప్పేసి. సో దానికోసం అయితే ఇంకా రెడీ అయిపోదాం. ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను, చూసేయండి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట కాన్సర్ట్ కోసం. నాకు చాలా క్యూట్ అనిపించింది, మంచిగా సెట్ అయింది. సో అన్నీ సపరేట్ అనమాట. ఇంకా ఇలా సెట్ చేసుకున్నాను. సో దీని మీద గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశానని చెప్పాను కదా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నేను రజనీకాంత్ మూవీ చూస్తూ ఇలా గెట్ రెడీ విత్ మీ చేశాను అనమాట. నేను ఏ మూవీ చూస్తున్నానో ఇందాక వచ్చిన మ్యూజిక్ని బట్టి గెస్ట్ చేస్తుంటే ప్లీజ్ డూ కమెంట్. చాలా పాత మూవీ అనమాట. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఇంకా కాన్సర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ కాన్సర్ట్ 6 o'clock అనమాట. మేము పొద్దులి నుంచి 5కి స్టార్ట్ అయ్యాము, అక్కడికి 6కి రీచ్ అవ్వాలన్నట్టుగా. అదైతే అవ్వలేదు, బట్ డెఫినెట్లీ ఏమైందో తర్వాత చూసేయండి. మీ న్యూ ఇయర్ మీరు అనుకున్నట్టుగా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఇది పోస్ట్ చేసే టైంకి న్యూ ఇయర్ లైక్ January 1st అయిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. మేము లేట్గా స్టార్ట్ అయ్యి మంచి పని చేసామన్నమాట. ఏమైందో చెప్తా ఉన్నాను కదా. సో మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యాం, 6కి కాన్సర్ట్ అని చెప్పేసి. కానీ కాన్సర్ట్ స్టార్ట్ అయ్యేసరికి 8 అయిందనమాట. యాక్చువల్లీ మేము తొందరగా వెళ్ళిపోయినట్టే అక్కడ. సో చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ అయింది, ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల. బట్ ఇట్స్ ఓకే, అలా అలా అయిపోయిందనమాట ఆ రోజు మొత్తం. సో ఏంటంటే కార్ జర్నీ ఈజీగా అయిపోవాలంటే ఎవరితో అయినా మాట్లాడుతూ ఫోన్ చేసి మాట్లాడుతూ వెళ్ళిపోతే అలా అయిపోతుంది అనమాట. పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. సో అందుకని చెప్పేసి నేను మా అన్నకి కాల్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళాం. సో మాకు వెళ్ళినట్టు కూడా తెలియలేదన్నమాట. సో మేము వెళ్తుంది వైకే కాన్సర్ట్కి అని చెప్పాను కదా, యశస్వి కొండపూడి. సో మీరు ఎంతమంది వైకేకి ఫ్యాన్స్ ఉన్నారు? వైకే సాంగ్స్కి కానీ లైక్ మోస్ట్లీ సరిగమపాలో అందరూ తనకి ఫ్యాన్స్ అయి ఉంటారు కదా. సో మీలో ఎవరైనా తన ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ డెఫినెట్లీ. సో నైట్ టైం కాబట్టి లిప్ గ్లాస్ వేసుకుంటున్నాను నేను. నైట్ టైం లిప్ గ్లాస్ వేస్తే మంచి షైన్ వస్తుంది లిప్స్కి. లైక్ మంచి ఆ లైటింగ్కి అట్లా మంచిగా షైన్ అవుతూ ఉంటాయి అనమాట. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా నైట్ పార్టీస్ కానీ నైట్ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ లిప్ గ్లాస్ అప్లై చేసుకోవడానికి లైక్ మ్యాట్ ఫినిష్ అవాయిడ్ చేసేసి ఇలా గ్లాసెస్ అప్లై చేయండి, చాలా బాగుంటాయి లిప్స్. కాన్సర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాం, కానీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇంకా మేము కార్లోనే కూర్చొని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కూపన్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. సో మేమైతే ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 hour లేట్ అయింది చెప్పిన దానికంటే. క్లారిటీ లేదు. ఇక్కడి నుంచి వ్లాగ్ అంతా కొంచెం న్యాచురల్గా అక్కడ జరిగింది చూపిద్దాం అన్నట్టు తీసాను అనమాట. ఒకవేళ మీకు టైం అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అక్కడ జరిగిన ఫ్యాషన్ షో క్లిప్స్ ఇంకా డాన్స్ క్లిప్స్ కొంచెం యాడ్ చేశాను. ఇంకా యశస్వి కొండపూడి పాడిన సాంగ్స్ కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మనం సాంగ్ వాడుకుంటే కాపీరైట్ వస్తుంది కదా. సో నేను సాంగ్ మొత్తం ఏం యాడ్ చేయలేదు, కొంచెం క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 hour వెయిట్ చేసి ఉంటాం నాకు తెలిసి. సో అంత టైం పట్టింది అనమాట స్టార్ట్ అవ్వడానికి. అందుకని చెప్పేసి ఫుడ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం చూడడానికి వెళ్ళాం అనమాట. సో ఎలాగో స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా మాకు ఆకలి కూడా వేసేస్తుంది అప్పటికి అని చెప్పేసి ఇంకా ఫుడ్ తెచ్చుకోవడానికి ఏమేమి ఉన్నాయని చెప్పేసి వెళ్ళి చూసాము. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫుడ్ అదంతా తెచ్చుకొని ముందే ఎంజాయ్ చేసేసాం అనమాట ఫుడ్ అంతా షో స్టార్ట్ అవ్వక ముందే.
ఇంకా షో స్టార్ట్ అయ్యాక అక్కడ డ్రింక్ సెక్షన్ కూడా ఓపెన్ చేశారనమాట. సో అవి ఒక 2 ఫ్లేవర్స్ తెచ్చుకొని తాగాము. అదైతే చాలా అంటే చాలా వరస్తుంది. ఒకవేళ మీరు డీ షోస్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఐడియా ఉండొచ్చు అక్కడ డాన్స్ ఎవరు వేసేదని చెప్పేసి. సో డీ నుంచి వచ్చారనమాట వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పేసింది. హాయ్ ఒంగోలు, ఎలా ఉన్నారు అందరూ? అసలు ఊపే లేదండి. కొత్త సంవత్సరం వస్తుందంటే ఎలా ఉండాలి? కలగల్లాడుతుండాలి. సంవత్సరం మొత్తం అదే పోవాలి, ఇప్పుడు కూడా అదే పోవాలా? ఇప్పుడన్నా కొంచెం ఎంజాయ్ చేద్దామండి. మన ప్రైడ్ వ్యూ వాళ్ళు ఎంత చేస్తున్నారు మన కోసం. ఎంజాయ్ చేయడం కష్టమైతే ఎలా? ఒక క్లాస్ కొడితే మాకు హ్యాపీ. ఒక్కసారి ఊపుగా వేసుకోండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ పర్ఫార్మెన్స్ నేను తెలిసి ఎలా అరుస్తాను ఇప్పుడు కొంచెం నేను డాక్లా అరిచినట్టుంది, వేరేలాగా అరుస్తాను తర్వాత మీరు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు. ఓకే మాస్టర్ మీరు ఎందుకురా నెట్గా ఆడుతుందిరా చౌలో నుంచి. ఓకే సో మ్యాటర్ ఏంటంటే చాలా మందికి పొడుపు కథలు తెలుసు కదా, మీకేం తెలుస్తాయిలే ఫోన్లు పట్టుకోవడం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం నాలాగా ఇవే తెలుస్తాయి. నన్ను నేను అనుకోపోతే ఇప్పుడు రౌండ్ అప్ చేస్తాను వెళ్ళేటప్పుడు. సో మ్యాటర్ ఏంటంటే సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, యూజువల్ గా ఆన్సర్ ఇది కూడా చాలా మంది I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make
make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. యశస్వి కొండపూడిది లాస్ట్‌లో పెట్టారనమాట ఇంకా. సో, ఇంకా ఈ డాన్స్ షోస్, ఈ ఫ్యాషన్ షోస్ ఇవన్నీ అయిపోయినాక లాస్ట్‌లో పెట్టారు. సో, ఇంక ఒకేసారి ఫుడ్ తెచ్చుకొని కూర్చొని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ సెక్షన్ దగ్గరొచ్చాం. ఈసారి ఇంకా కొంచెం హెవీగా తినాలి కాబట్టి ఎలాగో బిర్యానీ ఇంకా అవన్నీ ఫలూడా ఇవి కూడా ట్రై చేసాము. బావుంది ఫుడ్ అయితే. చెప్పింది ఇట్స్ రైట్ ఆన్సర్. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి. ఎవరు చెప్పారో అర్థం కాదండి, ఎవరో ఒకరు చెప్పారు. బాగున్నాయి మీ హ్యాండ్ డాన్స్, బాగున్నాయి. రేడియమ్మా ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత యశస్వి కొండపూడి లైవ్ బ్యాండ్ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో, చాలా అంటే చాలా మంచి మ్యూజిక్‌తో స్టార్ట్ చేశారు. లైక్ చాలా ఫీల్ గుడ్ మ్యూజిక్ అంటారు కదా! సో, అంత కామింగ్‌గా అంత మంచిగా మ్యూజిక్‌తో స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ టైమ్ కాన్సర్ట్స్‌కి వెళ్ళడం కాబట్టి నాకు చాలా అనిపించింది.
నేను ఫస్ట్ టైం ఇలా లైవ్‌లో సాంగ్స్ పాడుతుంటే ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అసల ఇలా వింటూనే ఉండాలనిపించింది. అంత బావుందనమాట. సో, నేనైతే ఫస్ట్ టైమ్ కాబట్టి ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నేను. కానీ మేమైతే కౌంట్‌డౌన్ వరకు ఉండలేదనమాట. సో, లేట్ అయితదని చెప్పేసి ముందే స్టార్ట్ అయిపోయాము. బట్ నేనైతే షో మంచిగా అంటే చాలా ఎంజాయ్ చేశాను. I hope you enjoyed this vlog. కొంచెం న్యాచురల్‌గా పెట్టేసాననమాట మొత్తం అలాగా. Do subscribe to my channel guys. Thanks for watching this video. Thanks for supporting me. Thank you so much. Bye.